మన దేశంలో గన్ లైసెన్స్ లేకుండా ఒక గన్ ఇంట్లో పెట్టుకోవడం అంటే ఎంత పెద్ద నేరమో మనందరికీ తెలుసు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే జైలు శిక్ష పడడం ఖాయం. కానీ మన దేశంలోనే ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడున్న దాదాపు ప్రతి ఇంట్లో ఒక గన్ ఉంటుంది. అది కూడా పూర్తిగా లీగల్. అవును, మీరు విన్నది నిజమే. ఆ పట్టణం పేరే కార్గ్, కర్ణాటకలో ఉంటుంది. ఇదెలా సాధ్యం? అసలు ఏంటి కదా ఈ రోజు మనం ఇలాంటి ఒక ఆసక్తికరమైన, కొంతవరకు వివాదాస్పదమైన చరిత్రను తెలుసుకోబోతున్నాం. కొద్ది రోజుల కిందట నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె నాతో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తుంది. ఆమె కొడవ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయి. మాటల మధ్యలో వాళ్ళ ఇళ్లలో గన్స్ ఉంటాయని, వాటికి లైసెన్స్ అవసరం లేదని ఆమె చెబుతూ వచ్చింది. మొదట్లో నేనేమీ నమ్మలేదు. కానీ ఒకసారి మేము కూడా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆమె చెప్పింది నిజమని. అవును, కొడవళ్ళు భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన కమ్యూనిటీలలో ఒక్కటిగా నిలిచారు. వీరు చట్టబద్ధంగా లైసెన్స్ లేకుండానే ఆయుధాలను కలిగి ఉండడానికి అనుమతి ఉందని, అది కూడా ఇప్పటికి కూడా ఇది పాటిస్తున్నారని చెప్పేసి మా రీసెర్చ్ లో తేలింది. కొడవ సమాజానికి చాలా గొప్ప విరోచిత చరిత్ర ఉంది. వీరు నిజాయితీ గల వారియర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అంటే యుద్ధ వీరులు. ప్రాచీన కాలం నుండి వారు తమ భూమిని, తమ ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేశారు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లాంటి అనేక మంది దండయాత్రలతో వీరు విరోచితంగా పోరాడారట. వారి ధైర్య సాహసాలు, యుద్ధ నైపుణ్యాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. ఈ చరిత్రే వారికి ఒక ప్రత్యేకమైన హక్కుని సంపాదించి పెట్టింది. 1957లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు చాలా భయపడ్డారు. భారతదేశంలో ప్రజల దగ్గర ఆయుధాలు ఉంటే తమ పరిపాలనకు ప్రమాదమని భావించారు. అందుకే డిస్ఆర్మింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి పౌరులందరూ ఆయుధాలు కలిగి ఉండాలని నివేదించారు. సివిలియన్స్ ఎవరు గన్స్ కలిగి ఉండకూడదని ఆదేశించారు. కానీ కొడవల విషయంలో బ్రిటిష్ వారు ఒక ప్రత్యేకమైన ఎక్సెప్టెన్సీ పెట్టారు. ఎందుకంటే కొడవళ్ళు అప్పటికే బ్రిటిష్ వారికి చాలా లాయల్ గా ఉన్నారట. హైదర్ అలీ, టిప్పు సుల్తానులతో పోరాడడంలో బ్రిటిష్ వారికి మద్దతు నిలిచారంట. వారిని బ్రిటిష్ వారు తమ సైన్యాలలో కూడా చేర్చుకున్నారట. వారి యుద్ధ నైపుణ్యము, ధైర్యము చూసి బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయేవారట. అందుకే వారికి ఆయుధాలు కలిగి ఉండే ప్రత్యేక హక్కును కొనసాగించారు. ఇది వారి ధైర్యానికి, వారి యుద్ధ పటిమకు దక్కిన గుర్తింపుగా చెబుతూ ఉంటారు. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రత్యేక హక్కు కొనసాగింది. సాధారణంగా స్వాతంత్రం తర్వాత అన్ని వర్గాల వారికి ఒకే రకమైన చట్టాలు అమలవుతూ ఉంటాయి. కానీ కొడవల ప్రత్యేకతను గుర్తించి భారత ప్రభుత్వం కూడా వారికి ఆయుధాలు లైసెన్స్ లేకుండానే కలిగి ఉండే హక్కును కొనసాగించేసింది కూడా. కొడవల విషయంలో గన్స్ కలిగి ఉండటం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, అది వారి సంస్కృతి, వారి గుర్తింపు మరియు వారి ఆత్మ గౌరవంగా నిలిచింది. వారికి ఆయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, అవి వారి యాన్సిస్టర్స్ వారసత్వం, వారి జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి. ఉదాహరణకు కైల్పోద్ అనే ఒక పండగ సమయంలో కొడవలు తమ ఆయుధాలు శుభ్రం చేసి పూజిస్తారు. పిల్లలకు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారట. ఇది వారికి ఒక సాధారణ పని కాదు, వారి సాంప్రదాయం, వారి జీవన విధానం. అందుకే వారి ఆయుధాలు కేవలం లోహపు వస్తువులతో కావు, వారి చరిత్రకు, వారి ధైర్యానికి, వారి గుర్తింపుకు చిహ్నాలుగా మారాయి. కాబట్టి తర్వాతసారి మీరెప్పుడైనా కార్గోల్లో ఉన్నప్పుడు కొడవల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక సాధారణ విషయం మాత్రమే కాదు, మన దేశంలో డైవర్సిటీని, ప్రత్యేకమైన సాంస్కృతి వారసత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరమని ఇది గుర్తు చేస్తుంది. ఒకవైపు మన దేశంలో యుద్ధ నియంత్రణ చాలా కఠినంగా ఉంటుంది, మరోవైపు కొడవల లాంటి కొన్ని కమ్యూనిటీలకి ఇలాంటి ప్రత్యేక హక్కులు ఉండడం అనేది నిజంగా ఆలోచింపజేసే అంశమే. ఈ ప్రత్యేక చట్టం వెనుక ఉన్న చరిత్ర, సంస్కృతి మరియు రాజకీయ కారణాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏంటి? ఇలాంటి ప్రత్యేక హక్కులు ఉండడం కరెక్టే అంటారా, లేక అందరికీ ఒకటే చట్టం ఉండాలని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జై హింద్.